క్యూ న్యూస్ కార్యాలయం పైన తీన్మార్ మల్లన్న పైన జరిగిన దాడిని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా సంఘాల నాయకులు మనతో ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయం తీసుకున్నారు. నమస్తే సార్. నమస్తే, నా పేరు చిన్న కృష్ణ అండి. నూరేజ్ మ్యూజియం సమితి జిల్లా సెక్రటరీ, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈరోజు జరిగిన సంఘటన, మన క్యూనిస్పై జరిగిన సంఘటన అతి హీనమైన చర్య. ఎందుకంటే పలుసార్లు అతనిపై దాడి జరగడం చాలా శోచనీయం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ గన్మెన్ ఉన్నాడు కాబట్టి అతను రక్షించగలడు, బతికాడు. లేకపోతే ఈరోజు చనిపోయాడు. అంటే కాల్పులు జరిగాయంటే అది చిన్న విషయం కాదు, అతి భయంకరంగానే జరిగితే కాల్పులు జరిగినట్టు. అది ఈరోజు ఆ గన్మెన్ లేకపోతే అసలు చనిపోయేవాడు అన్నట్టు. ఎందుకంటే ఆఫీస్ స్టాఫ్ను కూడా భయపడటం గురి చేసి వాళ్ళు కూడా ఉండకుండా చేస్తున్నారు. అంటే అసలు ఆఫీస్ ఉండకుండా అతను ఉండకుండానే చేస్తున్నారు. అంటే అతన్ని అంతమొందించాలనే ఉద్దేశంతో వాళ్ళు నాయకులు, అంటే రాజకీయ నాయకులా లేకపోతే వాళ్ళు పేడ్ ఆర్టిస్టులా అర్థం కాకుండా ఉంది. మరి వాళ్ళు ఎవరనేది చట్టం తీసుకొని అందులో వాళ్ళని విచారిస్తే తెలుస్తుంది. కాకపోతే అంటే పలుసార్లు దాడి చేయడం వల్ల అతను కూడా ఎంతో జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి అతను ఒక రకంగా చెప్పాలంటే వార్తలు వెంటనే అధికారులతో ఫోన్లు సంప్రదించి ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా అణగారిన వర్గాలకు చక్క తీసుకుంటూ వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకొస్తున్న ఒక క్రమంలో అతనిపై పలువాళ్ళు దాడి చేయడం జరిగింది. ఈరోజు కూడా అదే సంఘటన జరిగింది. ఏదో పేపర్లో వచ్చిన సంఘటన ఏంటంటే కవిత గారు ఏదో అన్నారని చెప్పేసి అన్నారు. అది మనకు పూర్తిగా వివరాలు తెలియదు. కాకపోతే అంటే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే బీసీ సంఘాలకు మద్దతు తెలుపుతున్నాడు. ఒక రకంగా ఏంటంటే క్యూ న్యూస్ వార్తలను అతన్ని సొంత ప్రజా దర్బార్గా నిర్వహిస్తున్నట్టుగా మనకు అర్థమైంది. ఎందుకంటే ప్రజా దర్బార్లో ఇది గవర్నమెంట్ నిర్వహిస్తుంది, కానీ ఇతని ప్రజా దర్బార్ ఒక వార్తలాగా పెట్టుకొని వెంటనే వాళ్ళ పంట పరిష్కారాలను సంస్కరించిన క్రమంలో ఇతనిపై చర్య చాలా అమానుషమైన చర్య. ఈసారి జరిగే దాడి కంటే ఇప్పుడు ఈరోజు జరిగిన దాడి చాలా హీనమైన చర్య. ఎందుకంటే చట్టపరమైన చర్యలు తీసుకొని అతనిపై కఠిన శిక్ష తీసుకుంటే మరి దాడులు ఎక్కడ జరగకుంటుంటాయి. ఇవి వెలుగులోకి వచ్చిన వార్తలు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ ఉండి, ఒక రిపోర్టర్ అయి ఉండి కూడా అతన్ని వెలుగులోకి వచ్చింది. కానీ రోజు ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి వెలుగులోకి రావు. కాబట్టి ఒకరి మీద మంచి చర్య తీసుకుంటే మరొకసారి ఇటువంటి దాడి జరగదని నా అభిప్రాయం. క్యూ న్యూస్ కార్యాలయం పైన జరిగిన దాడిని, తీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన దాడిని మరి ఏ విధంగా ప్రజా సంఘాలు తీసుకుంటున్నాయో, మరి భువనగిరి యాదాద్రి జిల్లా హ్యూమన్ రైట్స్ ఆర్టీఐ జిల్లా అధ్యక్షులు మన దగ్గర తాళపల్లి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలో విందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మా ఆత్మీయ యాదాద్రి భువనగిరి జిల్లా తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి అసలు బీసీ వర్గంపై జరుగుతుందా, జర్నలిజం మీద జరుగుతుందా, అసలు దేని మీద జరుగుతుందా అనేది తెలియలేని పరిస్థితిలో ఉంది. ప్రజలకు కూడా తెలియలేని పరిస్థితి. ప్రజలకు ఎంబడెంబడే ఈరోజు జరుగుతుంది. ఈ గంటకు జరిగిన న్యూస్ను కూడా ప్రభుత్వానికి ప్రజలపై వారధిగా ఉన్న న్యూస్ ఎంబడెంబడి తెలియజేయడం వల్ల వాళ్ళకు పాల్పొంతలేదా, తోస్తలేదా ఏందనేది అర్థమైతలేదు. కాకపోతే ఏంటంటే ఈ చర్య మాత్రం అసలు ఏ రకంగా మాట్లాడాలనేది వర్డ్స్ లేవు. గతంలో మా న్యూస్పై కూడా దాడి చేశారు, ఇప్పుడు క్యూ న్యూస్పై కూడా దాడి చేశారు. అసలు మల్లన్నను ఉండకుండా చేస్తా అనుకుంటారా, బీసీ వర్గాన్ని ఉండని కూడా చేసుకుంటా, బడుగు బలహీన వర్గాలను ఉండకుండా చేస్తారా, అసలు కుల వివక్షపది జరుగుతుందా అన్నది ఏమున్నది? కంచం పొత్తా మంచం పొత్తా అని ఏమన్నాడు అన్నది కూడా తెలుసుకోలేకుండా, పాజిటివ్ తీసుకోకుండా నెగిటివ్గా తీసుకొని దాడి చేయడం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరలా ఇలాంటి జరగకుండా చట్టపరమైన చర్యలు వారిపై చర్యలు తీసుకుంటారని భావిస్తూ నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మా తీన్మార్ మల్లన్నకు, మా యాదాద్రి భువనగిరి జిల్లా మా ఆత్మీయ అన్నను వాళ్ళ దాడిపై నుంచి కాపాడాలని, పూర్తిగా లోతుగా విచారణ చేసి అటు వారిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.